యాహ్! సార్. అంటే ఇప్పుడు కరాటే అనంటే కంప్లీట్‌గా ఎట్లా అంటే ఇప్పుడు ఫైట్స్ కానీ ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటే కరాటా జోనర్. యోగా అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ జోనర్. ఇదేదంటే మన పీస్‌ఫుల్ కోసం, మన బాడీ స్ట్రక్చర్ అంటే మన బాడీని ఓన్ చేసుకొని మనం కామ్‌గా ఉండడం కోసం ఇది చేస్తాం. అంటే 2 ఎలా పాసిబుల్ అయ్యాయి సార్ మీకు? అంటే డిఫరెంట్ జోనర్స్ కదా ఇవి 2. అంటే ఫస్ట్ నేను కరాటే నేర్చుకున్నాను. కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ. కరాటే నేర్చుకున్నవాడు వెంటనే ఎదుటున్నటువంటి వ్యక్తిని కొట్టడం, తిట్టడం దానికి కాకుండా మనల్ని కాపాడుకొచ్చి నేర్చుకున్నటువంటి ఒక విద్య కరాటే. సెల్ఫ్ డిఫెన్స్. దానికి కూడా డిసిప్లిన్ ఉంటది. ఆహ్, దాన్ని ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలి? దాన్ని నేర్చుకున్న వలన మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతదన్నట్టు. ఓకే. యాహ్! యోగా ఏంటంటే మన ఇంటర్నల్ బాడీ సిస్టమ్‌ను బాగా క్లీన్ చేస్తది. హ్మ్. యోగా అనేది ఒక మందు లేని ట్రీట్మెంట్. యాహ్! కరెక్టే. యోగా ఏందంటే యోగా బీట్స్ రోగా. ఎలాంటి రోగాన్నైనా గూడా యోగా నయం చేసేందుకు చాలా ఉపయోగపడుతది మనకు. యాహ్! సార్. ఆ మా రెంటిని నేర్చుకోవడానికి మనం సంసిద్ధత ఉండాలంతే. ఒక విద్యార్థే ఉంటాడు. ఒక స్కూల్‌కెళ్తాం. మనం చిన్నప్పుడు ఒక స్కూల్‌కెళ్ళిన తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ చదువుకుంటాడు ఒకటే రోజు. అన్ని క్లాసుల టీచర్లు చెప్పేది వచ్చి రిసీవ్ చేసుకొని, ఈ గేమ్స్ పీరియడ్ గూడా వెళ్ళి గేమ్స్ ఆడతాడు. ఈ అన్నిట్లల్లో వస్తూ రాణిస్తూ గేమ్స్‌లో గూడా రాణిస్తాడు. యాహ్! అట్లాంటి ఒక చిన్న పిల్లవాడు గాని, పాప గాని, అబ్బాయి గాని, అమ్మాయి గాని నేర్చుకునేటువంటి మెంటల్ కెపాసిటీ ఉన్నవాళ్ళున్నప్పుడు, మనం గూడా నేర్చుకొని ఎందుకు నేర్పించకూడదు అనేటువంటిది మాకు చిన్ననాటి నుండి మా నాన్నగారు, పెద్ద నాన్నగారు చెప్పేది. మేము అట్లా నేర్చుకొని దాన్ని మేనేజ్ చేస్తున్నాం. భగవంతుని దయ వలన నేర్పించేటువంటి శక్తి మాకు వచ్చింది. నేర్పిస్తున్నాం. యాహ్! ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. యెస్. యాహ్! సార్ మా కోసం ఒక చిన్న కొన్ని టిప్స్ చెప్పండి. అంటే యోగా టిప్స్. లైక్ అంటే కొందరు యోగా క్లాసెస్‌కి వెళ్తారు. ఓకే. కొందరు యోగా క్లాసెస్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవాలని చెప్పేసి కొంతమంది ట్రై హ్మ్. చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే కళ్ళు మూసుకుంటే ధ్యానం, నోరు మూసుకుంటే మౌనం అనే ఒకటి కొంచెం రఫ్‌గా చెప్పే సామెత. హ్మ్. హ్మ్. ఆహ్, వాస్తవమే. అంటే కళ్ళు మూసుకుంటే ఏందంటే మనల్ని మనం పరీక్షించుకుంటాం. హ్మ్. మనం చాలామంది దేవుని దగ్గరికెళ్తారు టెంపుల్‌కు. దేవుని దగ్గరికి టెంపుల్ వెళ్ళి, ఆ దేవుడిని చూడగానే కళ్ళు మూసుకుంటారు. ఆటోమేటిక్. నువ్వు అన్ని కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి దేవుని దగ్గరికి పోని కళ్ళు మూసుకుంటే ఏం లాభం? దేవుడిని చూసి దండం పెట్టాలి. నువ్వు దేవుడిని చూడకుండా కళ్ళు మూసుకుంటే ఏమన్నట్టు? నువ్వు కళ్ళు మూసుకుంటే నీ మైండ్ సెట్ ఎటో పోతది. అది యాహ్! కేవలం దేవాలయంలే. వేరే పరంగా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, నిన్ను నువ్వు చూసుకుంటావు. హ్మ్. ఓకే. అంతఃపరిశీలన అంటాం దాన్ని. అది సో, చేయాలి. మన సోల్‌ని మనం ఫీల్ అవ్వచ్చు హ్మ్. యోగా ద్వారా. జనరల్ టిప్స్ అమ్మా. జనరల్ టిప్స్ ఏం లేదు. ఆకలైనప్పుడు తినాలి. దాహం కానప్పుడు నీళ్లు తాగాలి. ఓహ్! ఓకే. దాహం అయినా కాకున్నా ఫ్రీక్వెన్సీగా అరగంటకొకసారి ఒక బుక్కనో, 2 బుక్కలో నీళ్లు తాగుతుండాలి. హుహుహుహు. మన బాడీ ఏందంటే ఎప్పటికప్పుడు స్వెట్టింగ్ సో, రూపకంగానో డీహైడ్రేట్ అవుతూ ఆహ్, ఉంటుంది. యూరినల్స్ రూపకంగానో వాటర్ వెళ్ళిపోతా ఉంటది ఆ! బాడీలో ఆ! నుంచి. దాన్ని మళ్ళా దాన్ని రిస్టోర్ చేయాలి. ఓకే. బ్యాలెన్స్ ఉండాలి. నీకు కరెక్ట్‌గా సెన్స్ ఆర్గాన్స్ చూపు గాని, వినికిడి శక్తి గాని, స్మెల్ గాని, టేస్ట్ చేయడం గాని ఇవన్నీ గూడా ఏందంటే వాటర్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్‌గా బాడీలో ఉండాలి. హ్మ్. సో, అది ఇంపార్టెంట్. బాడీ డిమాండ్స్ మెయింటైన్ జేయాలి. ఆకలి, నిద్ర, దాహము ఇవయినప్పుడు అది అడిగినప్పుడు వాటిని తీర్చాలి కంపల్సరీ. ఒక దాహం గానప్పుడు మాత్రం నీళ్ళు తాగొచ్చు అని యోగా గురువులు చెప్తారు. హుహుహు. యాహ్! సార్. థాంక్ యూ సో మచ్. కళ్ళు ఎట్లుండాలంటే ఒక మనిషి కళ్ళు ఆరోగ్యవంతమైన ముఖ్యంగా 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ లోపు వాళ్ళ కళ్ళు చూస్తేనంటే అప్పుడే ఒక మనిషి ఏడ్చిన తర్వాత కళ్ళు ఎట్లుంటాయి తడి తడిగా అట్లా ఉండాలి కళ్ళు. హుహుహుహుహు. అంటే హెల్తీ ఐస్ అన్నమాట అవి. ఓకే. దానికి ఆహ్, కం కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి త్రాటక క్రియ అని ఉంటది. ఐస్‌ని ఇట్లా రొటేషన్ చేయడం గాని ఇట్లాంటి క్రియలుంటాయి. త్రాటక క్రియ అంటే ఏందంటే ఒక చీకటి గదిలో కూర్చుండి క్యాండిల్‌ను వెలిగించి అంటే ఫ్యాను అలాంటివి వేయకుండా నిశ్చలంగా ఉన్నటువంటి క్యాండిల్ మనం ఇట్లా
కనుబొమ్మల మధ్యన దాన్ని సూటిగా ఉంచి కన్నార్పకుండా దాన్ని తదేకంగా చూడాలి. ఓకే. చూస్తుంటే మన కళ్ళ నుంచి బొట నీళ్లు కారిపోతా ఉంటాయి. ఆటోమేటిక్. అట్లా ఒక 41 డేస్ చేసిన తర్వాత ఫస్ట్ డే ఒక 2.50 ఉన్నటువంటి పాయింట్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ రోజు ఫస్ట్ డే టెస్ట్ చేయించుకున్న దాని తర్వాత క్యాండిల్ పెట్టి చేసి 41 డేస్ తర్వాత చేస్తే ఏంటంటే ఆ ఉన్న స్పెట్స్ తీసి పక్కన పడేస్తాడు. అంత గ్రోత్ ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ మలినం, ఆ మైల, మురికి అంతా కూడా ఆ మన కళ్ళనీళ్ళు రూపంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ కళ్ళనీళ్ళు, చెమట ఈ రెండే ఉప్పగా ఉంటాయి. అట్లా అంటే ఆ మైల అన్నట్టు మన లోపల మైలనే ఉప్పగా ఉంటుంది. అదే మన సలేవ లాలాజలం ఉప్పగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. మన లాలాజలం ఏంటంటే మనం తీసుకున్న ఆహారం ఎలాంటిది ఉంటుందో ఆ స్మెల్ తోటే కూడి ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్ మాకు టిప్స్ ఇచ్చినందుకు. సో గైస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.